చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండించే తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో ప్రాసెసింగ్ కంపెనీల యజమానులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనల్ని సంబంధిత శాఖలకు అందించడంతో పాటు కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. రైతులు ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు ఇద్దరికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. అయితే మనం ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితికి మనం గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఇన్సూరెన్స్ ఇవి గవర్నమెంట్ ఏళ్ళకి వెళ్ళిపోతుంది, ప్రతిపాదన లేదు. గిట్టుబాటు ధర మీకున్న సమస్యలనే మీరు చెప్పారు. అయితే నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూసి కలెక్టర్ సరైన డెసిషన్ తీసుకుంటారు. అలాగే మ్యాంగో బోర్డుకు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. మ్యాంగో బోర్డు బాగా ట్రై చేసాము ఈ 1 year లో. ఫిబ్రవరిలో మాకు వచ్చేస్తుంది అనుకుందాం. అక్కడ జరిగిన హడావుడికి తర్వాత డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ అడిగారు. ఏంటి పొజిషన్ ఏంటి, ఎలా